యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడిరి. వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. చదవబడిన వాక్య భాగంలో పేతురు యోహానుల యొక్క ధైర్యాన్ని వారు చూచారు. వారి ధైర్యాన్ని చూచినప్పుడు ఒకంత ఆశ్చర్యం కలిగింది వారికి. ఎందుకు ఆశ్చర్యం కలిగిందంటే వీరందరూ కూడా పేతురు యోహాను ఇక మిగిలినటువంటి అపోస్తులు వారు యూదులకు భయపడి వారొక గదిలోనికి వెళ్లి తలుపు వేసుకుని ఉన్నటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు సస్య శరీరుడిగా ఉన్నప్పుడు వారు ఆయనను వెంబడించారు, ఆయనతో తిరిగారు. వారు ప్రభువును చూసుకున్నంత ధైర్యంగా ముందుకు వెళ్ళారు. ప్రభువు ఎప్పుడైతే సిలువేయబడి ఆయన చనిపోయారో వీరు యూదులకు భయపడిపోయారు. అలాంటి వారు యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత ప్రభు వారికి ప్రత్యక్షమై ప్రభు వారిని దర్శించాక వారు ధైర్యము కలిగి దేవుని గూర్చి సాక్ష్యం ఇవ్వడం మొదలు పెట్టారు. వీళ్ళు విద్య లేని పామరులు, వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వీరింత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నారు? చాలా సందర్భాల్లో మానవ జీవితంలో మనం కూడా ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం. పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు సహజంగా మానవుడు ధైర్యాన్ని కోల్పోతూ ఉంటా. మరి ధైర్యం ఎలా కలుగుతుంది, ధైర్యం ఎలా వస్తుంది అని మనం ఆలోచిస్తే వాళ్ళే అక్కడ చెప్తున్నారు. వీళ్ళు యేసుతో ఉన్నవారు అంటే దేవునితో ఉంటే మనం ధైర్యంగా ఉంటాం. దేవునితో ఉండమంటే అర్థం ఏంటి? మనము ఈ దైవ భక్తి జీవితంలో ప్రతి విషయంలో కూడా మనము దేవుని చిత్తానికి లోబడుతూ మన జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ ఆయన రాజ్యం కొరకు ఆయన నీతి కొరకు జీవిస్తూ ప్రతి విషయంలో మనము దైవ భయం కలిగి జీవించినప్పుడు దేవుడు మనకి ధైర్యాన్ని ఇచ్చేవాడు. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టింపదా అని లేఖనం సెలవిచ్చినట్లు దైవ భక్తి గొప్ప లాభ సాధనమైందని లేఖనాలు చెప్తున్నట్లుగా ఈరోజు మనందరము కూడా దేవుని వాక్యానుసారంగా జీవించిన మనకి ధైర్యం కలుగుతా. వారు ధైర్యంగా బోధించారు. ఈరోజు మనందరము కూడా దేవుని బట్టి ధైర్యాన్ని తెచ్చుకోవాలి. సమూయేలు మొదటి పుస్తకము 30వ అధ్యాయము 6వ వచనాన్ని చదువు. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఈ ఉదయకాలము పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభువును బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ప్రభువుతో ఉంటే మనం ధైర్యవంతులుగా మార్చబడతాం. రెండవదిగా వారు ధైర్యం ఎలా తెచ్చుకున్నారు అని అంటే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం. ప్రభువా, ఈ సమయమందు వారు బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. రెండవదిగా ధైర్యం ఎలా వస్తుందంటే మనం ప్రార్థన చేయడం ద్వారా మనము ధైర్యవంతులుగా మార్చబడతాం. వారు ప్రార్థన చేసే పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పుడు వారిని ఈ నామమే మీరు ప్రకటించొద్దు, ఈ నామములో స్వస్థతలు చేయొద్దని వారిని బెదిరించినప్పుడు వారు బెదిరిపోలేదు. వారు ధైర్యంగా దేవుని వాక్యాన్ని వారు బోధించారు. మన జీవితంలో ఎప్పుడు ధైర్యం వస్తుంది, ఎప్పుడు ధైర్యంగా ప్రభు కోసం మనం ఈ సమాజంలో నిలబడగలుగుతాము అని అంటే మన జీవితంలో ప్రార్థన అనుభవం ఉన్నప్పుడు, మనం ప్రార్థించినప్పుడు, మనం ప్రభుతో గడిపినప్పుడు మన జీవితంలో మనము ధైర్యాన్ని పొందుకుంటాం. ఈ ఉదయకాలం మనం ఎందుకు బలహీనులుగా ఉంటున్నాం, ఎందుకు మనము భయపడుతున్నాం అంటే మన జీవితంలో సరైన ప్రార్థనా జీవితం లేక. ప్రార్థనా జీవితం కలిగి ఉంటే ఆ ప్రార్థన నీకు ధైర్యాన్ని కలిగిస్తుంది. ఆది అపోస్తులు వారు ధైర్యంగా ఉండడానికి గల కారణం ఏంటంటే వారు ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారు. ఈ ఉదయకాలము ఈ మాటలు వినుచున్న సహోదరి సహోదరుడా, మన జీవితంలో కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉంటే ఆ ప్రార్థన మనలను ధైర్యవంతులుగా మారుస్తుంది. వారు భయపడిపోలేదు, వారు అధైర్యం చెందలేదు. ప్రభువు సన్నిధానంలో వారు ఎంతగా వారిని భయపెడితే ఆ మరింత ధైర్యంతో వారు యేసే రక్షణ
రక్షకుడు, యేసే జీవాధిపతి, యేసు నామమే మానవాళికి రక్షణ మార్గమని వారు ధైర్యంగా బోధించారు. మన జీవితంలో ధైర్యం కలగాలి అంటే మనము ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. మనము ప్రార్థన చేయడము ద్వారా ధైర్యాన్ని మనం పొందుతాం. ఈ ఉదయకాలము ప్రభువుతో ఉంటే మనం ధైర్యపరచబడతాం. ప్రార్థనా జీవితం కలిగి ఉంటే మనం ధైర్యం కలిగి ఉంటాం. మూడవదిగా మన జీవితంలో ఎలా ధైర్యం కలుగుతుందంటే అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించారు. ఎప్పుడు మనకి ధైర్యం వస్తుందంటే దేవుని ఆత్మ చేత మనం నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని వాక్యం తెలియచేస్తుంది. దేవుడు మనకి పిరికి ఆత్మనివ్వలేదు, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి దేవుడు ఆత్మను మనకి ఇచ్చాడు. ఈ ఉదయకాలము మన జీవితంలో మనము ధైర్యంగా ఉండాలి. మనము ధైర్యం కలిగి జీవించాలి. మనం ధైర్యంగా ప్రతి పరిస్థితిలో నిలబడాలి అంటే మనందరము కూడా పరిశుద్ధాత్మను పొందాలి. వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందారో వారు నిలవబడి యూదులకు భయపడలేదు, వారు మనుషులకు భయపడలేదు, వారు పరిస్థితులకు భయపడలేదు, వారు ప్రాణాలను తెగించి ధైర్యంగా వారు దేవుని రాజ్య సువార్తను వారు ప్రారంభించారు. ప్రపంచమంతా విస్తరించి ఈ ఉదయకాలము మనము కూడా అలాంటి ధైర్యము కలిగి, మనము అసత్యాన్ని ఏం చెప్పట్లేదు, సత్యాన్ని చెప్పగలిగిన ధైర్యం ప్రభు మనకి ఇవ్వాలని, సత్యము కొరకు మనం నిలబడినట్లు దేవుడు ఈ ఉదయకాలము మనందరికీ అట్టి ధైర్యాన్ని ప్రసాదించాలి. ధైర్యం తెచ్చుకోండి అని పరిశుద్ధ గ్రంథము అనేక పర్యాయాలు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ ఉదయకాలం కూడా ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. పరిస్థితులను చూస్తూ, కష్టాలను చూస్తూ, బలహీనతలను చూస్తూ, ఎదురాడు వారిని చూసి భయపడుతున్నారు. మనం భయపడవలసిన అవసరం లేదు. మనము ప్రభువుని కలిగి ఉంటే, ప్రార్థనా జీవితం కలిగి ఉంటే, పరిశుద్ధాత్మ చేత నింపబడి మనం ప్రభువు కొరకు ధైర్యంగా జీవించగలుగుతాం. ఆది అపోస్తలులు అలాగే జీవించారు. వారు ధైర్యాన్ని చూసినప్పుడు ఆశ్చర్యపడిపోయారు. వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడిది, ఎలా వచ్చింది అంటే వారి తెలివి, వారి జ్ఞానం, వారి బలం కాదు. మనందరి ధైర్యం డబ్బు కాదు, ప్రజలు కాదు. మన ధైర్యం ఏంటంటే యేసయ్య మనతో ఉన్నాడు. మనం ప్రభువుని కలిగి ఉన్నాం. మనం ఒక్కరమైనా పర్లేదు, ప్రభువు మనతో ఉన్నాడు. కనుక మనం ఏ విషయంలో కలత చెందకుండా, భయపడకుండా, అధైర్యం చెంది ధైర్యంగా ఈ ఉదయకాలం దైవభక్తి కలిగి, రెండోదిగా ప్రార్థనా జీవితం కలిగి, మూడోదిగా పరిశుద్ధాత్మను పొందుకుని ప్రభు కోసం సాక్షులుగా జీవిద్దాం. అట్టి ధైర్యమును దేవుడు మన హృదయాలలో ఈ ఉదయకాలము పుట్టించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినిచిన వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను మీరు దీవించండి. వైరల్ ఫీవర్ల చేత అనేక మంది బాధపడుతుండగా వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనత నుండి మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారిలో ఉన్న ప్రతి భయాన్ని తీసివేసి ధైర్యాన్ని పుట్టి వారికి మంచి ఆరోగ్యాలను ఇచ్చి వారి జీవితాల్లో మీ రక్షణ, స్వస్థత, విడుదల, ఆశీర్వాదం, మీ దీవెనలు నా బిడ్డలందరికీ దయచేయమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.